బ్లాగ్లో ఇవన్నీ వచ్చేస్తాయి హర్షిని. పర్వాలేదు రాని, నేను ఇవ్వనా ఇవ్వనా. హే దిస్ ఇస్ బాబాయ్. చెప్పు నచ్చిందా? హే పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు మా ట్రిప్ అయితే చూస్తారనమాట. ఇది మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్. అఫ్కోర్స్ ఇంతకుముందు కూడా వెళ్ళే వాళ్ళం, బట్ ఎప్పుడు కూడా లైక్ ఒక 2-3 డేస్ ఒక దగ్గర స్టే చేసి అలా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. మేము నలుగురం వెళ్తున్న ఫస్ట్ ట్రిప్ అనమాట. సో ఇది మాకు చాలా 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 స్పెషల్. సో మేమైతే లంబసింగికి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఫస్ట్ అయితే అక్కడ ఒక టెంపుల్ దగ్గర ఆగి దండం పెట్టుకొని కార్కి దిష్టి తీసి అండ్ మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆన్ ది వేలో మేము ఇక్కడైతే ఆగాము బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ గీ తినే వాళ్ళకైతే ఇక్కడ చాలా చాలా నచ్చేస్తుంది. అండ్ నేను గీ తినను కాబట్టి నాకేమంత స్పెషల్గా అనిపించలేదు, బట్ ఇడ్లీ అయితే చాలా బాగుంది. అన్ఫార్చునేట్లీ అదే లాస్ట్ ప్లేట్ కూడా, సో అందుకే నేను ఎక్స్ట్రా కూడా తినలేదు. బట్ ఉప్మా అండ్ పెసరెట్ అయితే అదిరిపోయింది. సో ఎప్పుడైనా ఇటు సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఫుడ్ అయితే తినడం మర్చిపోకండి. అండ్ వెళ్తున్న దారిలో ఇక్కడున్న ఘాట్ రోడ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మొత్తం ఫుల్ గ్రీనరీ అండ్ ఎంత బాగుందో. అండ్ లొకేషన్స్ కూడా చాలా 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 బాగున్నాయి. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రతి చోట మనకి ఆగి పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని అంత టైం ఉండదు కాబట్టి లైక్ ఏదో ఒక్క ప్లేస్లో ఆగి మంచిగా కాసేపు నేచర్ని అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేమైతే ఒక వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగి మంచిగా పిక్స్ తీసుకున్నాం. అండ్ మేమైతే ఫైనల్లీ లంబసింగి రీచ్ అయిపోయాం. పర్వాలేదు రాని, నేను ఇవ్వనా ఇవ్వనా. హే దిస్ ఇస్ బాబాయ్. ఏమన్నది? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఫస్ట్ ఫ్యామిలీ. ఇలా సో అలా మా చెల్లికి యూట్యూబ్ ఛానల్ లేకపోయినా వీడియోస్ చేసేస్తుంది, వ్లాగ్స్ చేసేస్తుంది, కానీ ఎక్కడ పోస్ట్ చేయదు. అండ్ ఇది నా మొబైల్లో చేసింది కాబట్టి నేనైతే యూస్ చేసేసా. అండ్ రిసార్ట్కి వెళ్ళే దారిలో మేమైతే టీ టైం దగ్గర ఆగి టీ అయితే తాగారు. నేనైతే బేసిక్గా టీ అండ్ కాఫీ నేను తాగను. అండ్ ఇక్కడ కూడా టీ అండ్ కాఫీ చాలా టేస్టీగా ఉందంట. అండ్ మేము స్టే చేస్తున్న రిసార్ట్ పేరు డేగా రిసార్ట్. ఇక్కడ రిసార్ట్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ముందు ముందు ఈ ప్లేసెస్ని ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే చేస్తారని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడిప్పుడే టూరిజం కూడా మంచిగా స్టార్ట్ అయింది ఇక్కడ. బట్ ఏదైనా బుక్ చేసుకునే ముందు అన్నీ చూసుకొని బుక్ చేసుకోండి. సో ఫైనల్లీ మేము స్టే చేస్తున్న రిసార్ట్ అయితే అది డేగా రిసార్ట్. అక్కడికైతే మేము రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ ఈ రిసార్ట్ డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంది, ఫుల్ లైట్స్తో. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, మెయిన్ థింగ్ అది. అండ్ ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మేము లంచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసింది మా మమ్మీ. సో మేమైతే మంచిగా లంచ్ తినేసాము. అండ్ లంచ్ తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి అక్కడున్న సరౌండింగ్ ప్లేసెస్ అయితే చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. అనుకోకుండా అక్కడ మా అన్నయ్య వదిన అయితే కనిపించారు. సో వాళ్ళని చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ట్రిప్లో వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయిపోయారు. అండ్ మేమైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేసేయడం స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఫస్ట్ అయితే మేము తంజంగి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ జిప్ లైన్, బోటింగ్, ఫుడ్ అన్నీ చాలా బాగున్నాయి. సో వరుసగా మీకైతే చూపించేస్తాను. జిప్ లైన్ అది బాగుంది, కానీ ఎందుకో కొంచెం ట్రై చేయడానికి భయం అనిపించింది. బట్ చాలామంది మంచిగా ట్రై చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ బోటింగ్ కూడా బాగుంది. లైక్ గ్రూప్గా కూడా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ హెల్ప్తో కూడా వాళ్ళు మనల్ని అసిస్ట్ చేస్తూ కూడా చేస్తారు. సో బోటింగ్ కూడా చాలా బాగుంది. 1 2 3 స్టార్ట్. బట్ ఇన్ రియాలిటీ నేనైతే అంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయలేదు. బట్ ఎంజాయ్ చేశాను, కానీ ఎందుకో ఎక్కడో కొంచెం భయంగా అయితే అనిపించింది. ఏమో ఆ వాటర్ని అంత హ్యాపీగా వాళ్ళంత ఎంజాయ్ అయితే నేను చేయలేకపోయాను. అప్పుడు మా డాడీ గుర్తొచ్చారనమాట. వదిన అండ్ డాడీ మీ ఇద్దరు ఎందుకు రావట్లేదు? మా ఇద్దరికి నీళ్ళంటే భయం. ఎస్, మేబీ నాకు కూడా నీళ్ళంటే భయం. బట్
ఏమో నేనైతే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను, ఎంజాయ్ చేసేసాను భయంతోనే. బట్ అక్కడున్న వాటర్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అసలు ఎక్కడ పొల్యూటెడ్ వాటర్ అయితే లేదు. చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. అమ్మయ్య, మొత్తానికి మా బోట్ షికార్ అయితే అయిపోయిందనమాట. అండ్ మా డాడీ అండ్ వదిన అయితే మంచిగా మాకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా క్లిక్ చేసేసారు. బట్ మేము క్లిక్ చేసుకున్నవి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ ఫైనల్లీ మాకైతే అది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లంబసింగ్ వస్తే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిందే. వీడియోనా ఆ బ్యాచులర్ తో కలిపి వీళ్ళిద్దరు. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడ బ్యాంబూ చికెన్ అయితే తిన్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందంట. అండ్ నేనైతే ఇక్కడ రాగి జావా తాగాను అనమాట. ఇదైతే ఆసమ్, చాలా అంటే చాలా బాగుంది. బాగుందండి. నువ్వు నన్ను తీయడం మానేసి వర్టికల్లో పెట్టి ఒకసారి అంతా క్లియర్ చేయి, కవర్ చేయి. ఏం కవర్ చేయాలి? ఫస్ట్ నుంచి నీకు నచ్చిందా చెప్పు. ఏమన్నా అదే ఉంటది, చెప్పు నచ్చిందా చెప్పు. నువ్వు వీడియోలో మునిగిపోతా. బాగుంది. అక్కడి నుంచి మేము స్ట్రాబెర్రీ గార్డెన్స్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. అక్కడ స్ట్రాబెర్రీస్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అవన్నీ అక్కడే వాళ్ళు చాలా ఆర్గానిక్గా పెంచుతున్నారు. అండ్ అదే కాకుండా అక్కడికక్కడే ఆ ఫ్రూట్స్ ప్లక్ చేసుకొని మనకి నచ్చిన ఫ్రూట్ జ్యూసెస్ అయితే తయారు చేస్తున్నారనమాట. అండ్ అక్కడ పుడింగ్స్, కేక్స్ ప్రతిదీ కూడా చాలా ఆర్గానిక్గా అప్పటికప్పుడు తయారు చేస్తున్నారు. అండ్ వీళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారంట మన లొకేషన్కి. బట్ ఖచ్చితంగా మినిమం ఒక 1000 రూపీస్ అయితే మనం బిల్ చేయాలి. అండ్ చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ అక్కడున్న అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వెళ్తే మాత్రం మీరు చాలా అంటే చాలా ప్లేసెస్ మీరు కవర్ చేసేసినట్టే. అంటే ఒక స్ట్రాబెర్రీ గార్డెన్ అని చెప్తున్నారు కానీ అక్కడ చాలా మంచి ఫ్లవర్స్, వెజిటేబుల్స్ మొత్తం అన్నీ కూడా ఆ గార్డెన్లో ఉన్నాయి. అవైతే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ పిక్స్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. మేము సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి ఆ సూర్యుడు అలా కిందకి దిగడం కూడా మేము చూసామన్నమాట. అప్పుడు పిక్స్ అయితే ఆసమ్ వచ్చాయి. అండ్ దాని తర్వాత మేము రిసార్ట్కి అయితే వచ్చేసాము. వచ్చి అలా కాసేపు రిలాక్స్ అయ్యాం. అండ్ ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అవన్నీ కూడా నేను చెప్తా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము లైక్ సన్ రైజ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. ఏ ప్లేసెస్కి వెళ్ళాం, ఇంకా ఏ ఫుడ్ తిన్నాం, మొత్తం మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్రతిదీ నేను మీకు వీడియో పెడతాను. అండ్ బై ఫర్ నౌ. చెప్పండి. Do like, share and subscribe to Hasni Day. And that's all for now. If you like this video, do not forget to like, share and subscribe to my channel.